ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కోర్టు సాటిస్ఫై కావాలి. ఏదైతే అవునండి లక్ష్మణ్ గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు లేవనెత్తిన పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఏమంటారు, ఇవాళ సిఇఓ గారు ప్రెస్ మీట్ పెట్టి అది ఎక్కడి నుంచి లీక్ అయిందో వీడియో మేమైతే ఇవ్వలేదు అని చెప్పాడు ఆయన. ఓకే, మరి మీ దగ్గర ఉంటుంది కదా వీడియో, అది రిలీజ్ చేయండి. ఒక మాట, ఇది మేము చేయలేదు అంటున్నాడు ఆయన. ఇది మేము ఇవ్వలేదు, మాకు తెలియదు ఎట్లా బయటకు వచ్చిందో అంటున్నాడు. ఇవ్వండి, మీ దగ్గర ఒరిజినల్ బయటకు పెట్టండి, కోర్టుకి సబ్మిట్ చేయండి పోనీ. ఒకటి. రెండవది, అక్కడ వారి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి గారేమో అది లోకేష్ ట్విట్టర్ నుంచి తీసుకున్నారు, అది మార్పుడై ఉండొచ్చు, అది ఒరిజినల్ కాకపోయింది అంటున్నాడు ఆయన. మీరు కౌంటర్ చేయండి, మీ దగ్గర ఒరిజినల్ పెట్టి చూపించండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్లో ఈ పల్నాడు జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు, సమస్యాత్మక బూతుల్ని కూడా మేము సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రొటెక్షన్ చేయాలని చెప్పి రిట్ పిటిషన్ ఇస్తే, ఈలే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హీరింగ్ ముందే ఫలానా బూతులు ఫలానా గ్రామాల్లో మేము సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మేమే వేసాము, వెబ్కాస్టింగ్ కూడా మానిటరింగ్ మేమే చేస్తామని చెప్పేసి వాళ్ళ కస్టడీలో వాళ్ళ పొజిషన్ లో ఉన్నాను మేము పొట్టి చేసేది ఏంది? వాళ్ళ దగ్గర ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ వెబ్కాస్టింగ్ వాళ్ళు ఇది కాదు ఇది విరుద్ధము మా దగ్గర ఒరిజినల్ ఉందని కూడా పొట్టించేమని వాళ్ళ కోర్టు ముందు. మరి ఇప్పుడు ఏదో హైకోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళే పొజిషన్ లో ఉంచుకొని వాళ్ళే వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తూ లైవ్ లో మానిటరింగ్. నేను అదే అంటున్నా లక్ష్మణ్ గారు, నేను మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయమంటలా. మీరు ఎలా చేస్తారు? మీరు కాదు కదా అథెంటిక్, మీరు కాదు కదా ఇక్కడ. కాదండి, కేసు వేసింది బెయిల్ కోసం ఆయన వేశాడు. ఆయన వేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అందులో వాదనలు వినిపించాలి. వాళ్ళు వినిపిస్తున్నప్పుడు ఆ వీడియో అఫీషియల్ వీడియో కాదు, అది లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తీశారు అని చెప్పి అవతల నిరంజన్ రెడ్డి గారు వాదిస్తున్నాడు పిన్నెల్లి గారి తరఫున. ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేయాలి కదా, అది తప్పుడు వీడియో అని ప్రూవ్ చేయాలి. లేదా అసలు ఒరిజినల్ వీడియో ఇదిగో ఆ టైంలో పలానా టైం నుంచి పలానా టైం వరకు ఏం జరిగింది అనే ఒరిజినల్ వీడియో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలి కదా, కనీసం కోర్టు ప్రొడ్యూస్ చేయాలి కదా. ఇవేమి ఎందుకు జరగడం లేదు? ఈ డ్రామా ఏంటి అనేది నాకు అర్థం కావట్లా. కోర్టు ముందు అదే ప్రస్తుతం అయింది. ఇప్పుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ వీలైనప్పుడు నేను చెప్పాలి, మీ దగ్గర ఏముందో అది ముందు పెట్టండి. నువ్వు ఓన్లీ పోలీస్ ఆఫీసర్ అనేవాడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. మెయిన్ గా ఎవరైతే ఎబిలాండ్ ఏదైతే ప్రాథమిక ఎవిడెన్స్ అనేది ఫస్ట్ ఎవిడెన్స్ గా ట్రీట్ చేయబడేది వీడియో ఫుటేజ్ కదా. ఈ కేసు మొత్తానికి ఎన్ని కంప్లైంట్ అయినా ఇవ్వండి, వీడియో ఫుటేజ్ అనేది అందరం చూసినటువంటి విధానమే కదా. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి? నేను అదే చెప్తుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇచ్చేసి దాన్ని కోర్టు ద్వారా సీజ్ చేసి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడానికి ఇబ్బంది అయింది. అందుకే ఆ పరిధిలో కూడా ఆ పరిస్థితిలో కూడా ఈ వీడియో ఫుటేజ్ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి మాచర్ల నియోజకవర్గంలో 2202 సంబంధించినటువంటి బూత్ లో జరిగిన నువ్వు వెబ్కాస్టింగ్ రికార్డ్ చేసిన మొత్తం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కేసు వినమని మేము అడగడానికి సిద్ధంగా ఉంటాం. దాంట్లో ఎక్కడా కూడా అనుకరించే పరిస్థితి లేదు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక ఆయన ఏమో అది మార్పుడు వీడియో అంటాడు, అసలు అది ఒరిజినల్ వీడియో కాదు, ట్విట్టర్ లోకేష్ అక్కడ సృష్టించాడు, దాన్ని సృష్టించి ట్విట్టర్లో పెట్టాడు, అది